మాతృదేశం, ఆ మట్టి పరిమళం. నవ్యలో ప్రచురితమైన ఈ కథను రచించిన వారు బాలిగారు. ఓ రోజు సాయంత్రం నేను, రామచంద్రుడు, ముకుందం రామకృష్ణ బీచ్లో కూర్చున్నాం. రామచంద్రుడి వయస్సు దాదాపు 70 సంవత్సరాలు పైనే ఉంటుంది. మేల్ నర్సుగా చాలా అనుభవంతో 2-3 దేశాలు వెళ్ళాడు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కాబోలు ఎంతో ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటాడు. అతని మిత్రుడు ముకుందం. అతడు రచయిత కూడానట. బీచ్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న మాకు మాటల మధ్య మాతృదేశం ప్రస్తావన వచ్చింది. ఆ మట్టి వాసన, తప్పని పరిస్థితుల్లో విదేశయానం చేసి తిరిగి స్వదేశం చేరుకుని ఆ పరిమళాలు ఆస్వాదిస్తున్న దేశాభిమానుల వైపు మళ్ళింది మా సంభాషణ. మా అనుభవాల నేపథ్యంలో నా చిన్న అనుభవం గుర్తొచ్చి చెప్పడం మొదలుపెట్టాను. అది అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రం. ఫినిక్స్ దాని ముఖ్య పట్టణం. అక్కడ మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు. వెల్ స్ట్రీట్లో ఓ పెద్ద అపార్ట్మెంట్లో ఓ 4 మన ఇండియన్ కుర్రాళ్లతో షేర్ చేసుకుని ఉండేవాడు. అది మండే వేసవికాలమే అయినా సూర్యాస్తమయం అయ్యేసరికి చలి మొదలయ్యేది. అందువల్ల అక్కడి రూమ్మేటు ఎవరు వచ్చినా వారికి ఇల్లు అప్పచెప్పి నేను వాకింగ్కి బయలుదేరేవాడిని. ఆ ఫ్లాట్లలోంచి బయటపడి మెయిన్ రోడ్డు మీదకు రావాలంటే కార్లు లోనికి వచ్చే వైపు అయితే తప్పనిసరిగా కార్ స్వైప్ చెయ్యాలి. ఆ పక్కన ఎక్కడా వాకర్స్కి మార్గం లేదు. అయితే మరోవైపు మనం హాయిగా బయటకు పోయి లోనికి రావచ్చు. అయితే ఈ తోవ కాస్త ఇరుకు. బయట పెద్ద బోర్డు ఉండేది. దానిపై ఇందులో ఎన్ని ఫ్లాట్లున్నాయో, వాటి నెంబర్లు ఏమిటో వివరిస్తూ ఇది చాలా సేఫ్ లొకేషన్ అని, అద్దెలు అందుబాటులో ఉంటాయని రాసి ఉండేది. నాకు సేఫ్ లొకేషన్ అనే మాట అర్థం కాలేదు మొదట. చాలా అపార్ట్మెంట్ల ముందు ఇలాంటి బోర్డులు చూసిన తర్వాత నేను గమనించిందేమంటే, ఈ దేశం గన్ కల్చర్ దేశం. ఎవడెప్పుడు ఎవరిని కాల్చి చంపుతాడో తెలియదు. సేఫ్టీ ప్లేస్, అది దాని తాత్పర్యం. మెయిన్ రోడ్ చాలా విశాలంగా ఉంటుంది. ఏ అరగంటకో ఓ కారుని ఆ రోడ్డుపై చూస్తాం. శుభ్రంగా ఉంటుంది. అటు ఇటు చక్కని పేవ్మెంట్కి ఓ పక్క నారింజ చెట్లు. కొన్ని పళ్ళు కింద పడి కుళ్ళిపోతాయి. ఆ చెట్ల వైపు చూస్తుంటే నోరు ఊరిపోతూ ఉంటుంది. వాకింగ్ నుండి తిరిగొస్తూ ఓ 1/2 డజన్ పండ్లు కోసుకునేవాడిని. అడిగే నాథుడే లేడు. అవి ఫ్యాషన్ చెట్లట. ఆ పళ్ళు పెద్దగా ఎవరూ తినరట. అది సంగతి. అలా ఒకరోజు పళ్ళు కోస్తుంటే మే ఐ హెల్ప్ యూ అనే గొంతు వినబడింది. నిజంగా అంత హెల్ప్ అక్కర్లేదు, చేతికి అందుతాయి. అయితే ఒక పెద్ద పండు కోసం నా కళ్ళు వెతుకుతున్నాయి. చేతిలో 4 పళ్ళున్నాయి. కాకపోతే చెట్ల నిండా ముళ్ళుంటాయి. అటు చూశాను. నల్లగా సన్నగా ఉన్నాడు. ఒంటి మీద నల్లటి కోటు, కింద ప్యాంటు నల్లరంగే, లోపల చొక్కా తెల్లగా కనిపిస్తోంది. చేతిలో ఏదో నల్ల రంగులో ఉన్న హ్యాండ్ బ్యాగ్. అది బరువుగా ఉన్నట్టుంది. మనిషి అటు వంగిపోయి ఉన్నాడు. నవ్వాడు. తెల్లని పలువరస. నో థ్యాంక్స్ అన్నాను. ఆ ఇంగ్లీష్ యాస నాకు కొత్త. ఇంకా నా వైపై చూస్తున్నాడు. చేతిలోని పళ్లను జాగ్రత్తగా పట్టుకుని హాయ్, వాట్స్ యువర్ గుడ్ నేమ్ అన్నాను. తిరిగి నవ్వుతూ డేనియల్ క్రోయర్ అన్నాడు. నాకు కొంచెం అర్థం కాక క్రోయర్ అన్నాను తిరిగి. ఎస్, డేనియల్ క్రోయర్ అన్నాడు. ఇద్దరం నింపాదిగా నడుస్తున్నాం. ఐయామ్ పోర్చుగీస్ అన్నాడు. నేను ఓ క్షణం ఆశ్చర్యపోయాను. నా పేరు అడిగాడు. చెప్పాను. చెబుతూ ఐ కేమ్ ఫ్రమ్ ఇండియా అన్నాను. అంతే. గబుక్కన చేతిలోని హ్యాండ్ బ్యాగ్ కింద పెట్టి ఐయామ్ ఆల్సో హాఫ్ ఆఫ్ ఇండియా అన్నాడు నా భుజం మీద చెయ్యి వేస్తూ. నాకు కొంచెం భయం వేసింది. ఇదేదో మెంటల్ కేస్ కాదు కదా అనుకున్నాను. ఈ రోడ్లు పెద్దవే గాని మనుషులు తిరగరు. ఎవరో ఎప్పుడో ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి వెడుతూ కనిపిస్తారు, అంతే. ఎంతో ఆనందపడిపోతున్నాడు. పళ్ళున్న నా చేతిని ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. నన్ను నడిపించుకుంటూ 4 అడుగులు వేశాడు. పేవ్మెంట్ మీద అక్కడక్కడ పెద్ద పెద్ద బల్లలున్నాయి కూర్చోవడానికి. అలా పోయి కూర్చున్నాం. అతను చాలా విషయాలు చెబుతున్నాడు. ఆ ఇంగ్లీషు, ఆ యాస నాకు కొంచెం అర్థమవుతోంది, కొంచెం అర్థం కావటం లేదు. అతని తల్లి ఇండియన్, పేరు అప్పాల్ నర్స్. తండ్రి పోర్చుగీసు. వారిద్దరికీ ఇండియాలోనే పెళ్లి జరిగింది. వారి మధ్య ఆ బంధం ఎలా కుదిరిందో తెలియదు. ఇతడు ఇండియాలోనే పుట్టాడు. ఇతడు పుట్టిన ఇల్లు చిన్న హట్, అంటే తాటాకు ఇల్లు కాబోలు. చుట్టుపక్కల బంధువులుండేవారు. ఇతడి తల్లి
మొదట్లో చీరలే కట్టుకునేదట. ఆ తర్వాతి కాలంలో పరాయి దేశంలో చీరలు దొరక్క పెద్ద బట్ట తీసుకుని ఒంటుకు చుట్టుకునేది. మీ మదర్ పేరు అప్పల్ నర్సా అని అడిగాను. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ అన్నాడు. అతడికి తెలుగు పలకడం రావడం లేదు. తండ్రి నౌకల్లో పనిచేసేవాడు. తల్లి తండ్రి కొంచెం తెలుగులో కొంచెం పోర్చుగీసులో మాట్లాడుకునేవారట. ఇతడు ఎదుగుతున్న దశలో అమెరికా చేరుకున్నారు. తర్వాత 2 చెల్లెళ్ళు పుట్టారు. మొత్తం ఇంగ్లీషే పట్టుబడింది అందరికీ. అయితే పెద్దగా చదువులేదు. ఇలా మేము 2-3 సార్లు ఆ బల్ల దగ్గరే కలుసుకుని కబుర్లు చెప్పుకున్నాం. క్రోయర్ ఎక్కడో కర్ర పని చేసి వస్తుంటాడు. ఆ నల్ల బ్యాగ్లో ఉన్నవి అతడి పనిముట్లు. ఆ పేవ్మెంట్ మీద ఆ బల్ల మీద కూర్చొని అతను వస్తాడేమో అని ఎదురు చూసేవాణ్ణి. పన్ని బట్టి ఆ వేళకి రావచ్చు, రాకపోవచ్చు. ఒకరోజు అతడితో తెలుగులోనే మాట్లాడాను. జాగ్రత్తగా విన్నాడు. కానీ అర్థం కాలేదన్నాడు. చివరకు అన్నాడు, మా అమ్మ తరచూ ఓ పుస్తకం చదివి అలా ఎటో చూసేది, ఏడ్చేది. ఆ పుస్తకం ఇంట్లో ఉంది, తెస్తాను అన్నాడు. అలాగే మరో 2 రోజుల తర్వాత తెచ్చాడు. అది బాగా చిరిగిపోయి మాసిపోయిన పెద్ద బాలశిక్ష. కొన్ని పేజీల తర్వాత జాగ్రత్తగా చూస్తే పెన్సిల్తో తెలుగులో వ్రాసుకుంది, అప్పల నరసమ్మ అని. ఆ పక్కన ఇంటి పేరు ఉంది. అయితే అది స్పష్టంగా లేదు. ట్రానా అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. బహుశా కొట్రానో బిట్రానో అయ్యుంటుంది. ఏది ఏమైనా ఆమె విశాఖపట్నం లేక శ్రీకాకుళం వాస్తవ్యురాలు. అప్పల నరసమ్మ, అప్పారావు, అప్పల్ నరసింహాలు పేర్లు అక్కడ ఎక్కువే. ఆ పుస్తకం తిరగేస్తూ ఆమె ఏడ్చేదంటే గత జ్ఞాపకాలు ఆమెను కలిచివేసి ఉంటాయి. ఏది ఏమైనా ఆమె భారత స్త్రీ. భర్తతో విదేశాలకు వెళ్ళింది. కానీ గతకాలపు పుట్టింటి గుర్తులు, మాతృదేశపు జ్ఞాపకాలు చెరిగిపోతాయా? ఇప్పుడు అప్పల్ నరసమ్మ లేదు, చనిపోయింది. మా మదర్ చనిపోయి 1 సంవత్సరం అయిందన్నాడు. తండ్రి ఎప్పుడో చనిపోయాడట. 2 చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఇతను ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఇతని భార్య ఇతనితో లేదు. కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నాడు. బైబిల్లో ఏదో క్యారెక్టర్ భర్తను వదిలి వెళ్ళిపోతుందట. అప్పటి నుంచి అందరూ అలాగే చేస్తున్నారు అన్నాడు. మరొకసారి మాటల్లో, నేను ఇండియా మా వాడిని చూడ్డానికి వచ్చాను. ఈ ఫ్లాట్లో తన ఫ్రెండ్స్తో అద్దెకుంటున్నాడని చెప్తే నాకేదన్నా వర్క్ ఇస్తాడేమో అడుగు అన్నాడు. అతడి గురించి మా వాడికి చెప్పాను. ఏదన్నా వర్క్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు అని చెప్పాను. ఇక్కడ మనుషుల్ని నమ్మలేం. పైగా అటువంటి పనులు మా ఆఫీసులో ఉండవు. పోనీ మన ఇంటికి పిలుద్దామంటే ఈ అపార్ట్మెంట్ వారు అంగీకరించరు. ఏం జరిగినా సేఫ్ లొకేషన్కి చెడ్డ పేరు తెచ్చావంటూ మమ్మల్నే ఇక్కడి నుంచి పొమ్మంటారు అన్నాడు. ఇక నేనేం మాట్లాడలేదు. ఇక్కడి రూల్స్ ఏమిటో మనకు తెలియవు కదా. ఆ తర్వాత 2-3 సార్లు అదే బల్ల దగ్గర కలిసాం. నాకన్నా అతను ముందు వస్తే ఆ పేమెంట్ మీద ఆ నల్ల బ్యాగును మోసుకుని వెళ్ళిపోతూ కనబడేవాడు. నేను బల్ల మీద కూర్చుని కనిపిస్తే ఆగి ఒక్క క్షణమన్నా నాతో మాట్లాడేవాడు. పుట్టిన గడ్డ మీద మమకారం, ఆ మట్టి వాసన దూరమైనప్పుడు హృదయం ఎంతగా ద్రవించిపోతుందో, ఆ ఛాయలున్న మనుషులు ఎక్కడన్నా కనిపించినప్పుడు ఎంతగా ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుందో నేను గమనించిన అనుభవం ఇది అన్నాను పక్కన కూర్చున్న ముకుందం గారితో. ఎదురుగా కూర్చున్న రామచంద్రుడు అవునన్నట్టుగా నింపాదిగా తల ఊపాడు. రామచంద్రుడు చిన్నగా నవ్వి ఏదో ఆలోచిస్తున్నట్టు ఓ క్షణం ఆగి, నాకు గుర్తున్న విషయాలు చెప్తాను అన్నాడు. నన్ను కూడా అలాగే తనతో తీసుకెళ్లిన ఒక డాక్టర్ గారు మా బంధువే. ఆయనకు విదేశాలకు వెళ్లే అవకాశం వస్తే నన్ను రమ్మన్నాడు. అంతేకాదు అప్లికేషన్లో నా పేరు జత చేశాడు. ఆ దేశం వారు పరిశీలించి ఆమోదం తెలియచేశారు. అలా మేము వెళ్లిన దేశం ట్రినిడాడ్. డాక్టర్ గారు తన కుటుంబంతో బయలుదేరారు. నేను మాత్రం ఒక్కడినే. అప్పటిలో ఈ ప్రయాణాలు కష్టంగా ఉండేవనిపిస్తోంది. మేం ముందుగా హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి లండన్ వెళ్ళి లండన్ నుండి ట్రినిడాడ్ వెళ్ళాం. అది దక్షిణ అమెరికాకు పైన ఉంటుంది. వెస్టిండీస్ దీవులకు కొంచెం కింద అన్నమాట. అక్కడ నేను ఒక 3 సంవత్సరాలు పనిచేసి వచ్చేద్దామనుకుంటే అక్కడి ప్రభుత్వం నా సర్వీసును మరో 2 సంవత్సరాలు పొడిగించింది. నన్ను తీసుకెళ్లిన డాక్టర్ గారికి ఇంకా కొత్త అవకాశాలు వచ్చాయి. దాంతో ఆయన అక్కడి నుండి లండన్ వెళ్ళిపోయారు. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం. ఆ దేశానికి రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్. దాని టోకీగా POS పోస్ అంటారు. మేం వెళ్లేసరికి
ఆ దేశంలో మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా మన దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు వెళ్ళిన వారన్నమాట. అయితే మేము 1960 ప్రాంతాల్లో వెళ్ళాం కాబట్టి వారిలో ఒక తరం గడిచిపోయినట్టే. అందువల్ల ఇక్కడి నుంచి వెళ్ళిన హిందూ, అక్కడి క్రిస్టియన్ కలయికల వల్ల చాలామందికి జాన్ మోహన్, డేవిడ్ నర్సమ్మ, ఆంథోనీ సావిత్రమ్మ అనే పేర్లుండేవి. అయితే అక్కడ స్థిరపడిన మన వాళ్ళకి మన వారి మీద, మన తెలుగు భాష మీద ఎంతో ప్రేమ. ఇంకా కొద్దిగా తెలుగు తెలిస్తే కొద్దిగా విని పక్కవారికి చెప్పి వివరించి ఆనందించేవారు. మామూలు రోజుల్లో ఒంటి మీద చొక్కా, బనియను, కింద షరాయిలాంటి బట్ట ఉన్నా మన పండగలని, అమ్మవారి పండగల్ని తెలిసిన మేరకు చేసుకుని ఆ రోజు చీరలు కట్టి నుదుట బొట్లు పెట్టుకుని గుంపులుగా రోడ్ల మీద కనబడేవారు. అసలు వీరందరూ ఇంత దూరం, ఇన్ని వేల మైళ్ళు దాటి ఈ దేశానికి ఎందుకు వచ్చినట్టు? ఇది బ్రిటిష్ వారు ఇండియాను పాలిస్తున్నప్పుడు చేసిన నిర్వాకం. ఈ ట్రినిడాడ్ ప్రాంతం అప్పటి వరకు దాన్ని ఏలుతున్న స్పెయిన్ వారి నుండి ఇంగ్లీష్ వారి చేతికి వచ్చింది. చిన్న దేశమే అయినా సారవంతమైనది. నీటి వనరులు గల ప్రాంతం. తెల్లవాడికి ఎందుకో చెరకు, అరటి, వరి ఇక్కడ పండిస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది కాబోలు. ఇవే పంటలు ఇండియాలో కనిపిస్తున్నాయి కదా. ఇక అంతే. ట్రినిడాడ్లో ఆ పంటలు పండించడానికి పనులు చేసే కూలీలు కావాలి కాబట్టి మాయమాటలు చెప్పి ఇండియన్స్ను ట్రినిడాడ్కు లాక్కు రావాలి. బీదతనంతో ఉండే ఇండియన్స్ తప్పక వస్తారు. అయితే దీనికి ముందు ఆఫ్రికన్ నల్లవారిని ఇక్కడికి తెచ్చారు. శ్రమ పడుతున్నారు గాని వాళ్ళకి ఆ పంటలు పండించిన అనుభవం లేదు. చెట్లు నరకడం, చదును చెయ్యటం తప్ప వారికి మరొకటి చేత కావడం లేదు. చెరకు, వరి పండించే విశాఖపట్నం చుట్టుపక్కల వారు, బీహారీయులు, కొంతమంది మలయాళీయులు బ్రిటిష్ వారి దృష్టిలో పడ్డారు. వారినే ట్రినిడాడ్కు చేర్చారు. ఇప్పుడు నల్లవారికి ప్రమోషన్ వచ్చింది. వారు కర్కశంగా ఇనుప మేకులు గుచ్చిన కొరడాలతో వీళ్ళని రక్తాలు కారెట్టి కొట్టి పని చేయించేవారు. తెల్లవారు ఆఫీసర్లై బంగళాలు కట్టుకుని పంచదార మిల్లులు కట్టి నీడపట్టును నివసించేవారు. ఇప్పటికీ మ్యూజియంలో ఆ కొరడాలు చూడొచ్చు. మేము అక్కడ స్థిరపడిన ప్రజలతో పరిచయాలు పెంచుకుంటుంటే కొత్త విషయాలు తెలిసేవి. అలాంటి సమయంలో నరసులు రామయ్య అనే ఆయనతో పరిచయం అయింది. అతడు గవర్నమెంట్లో పెద్ద ఆఫీసర్. మమ్మల్ని తన ఇంటికి ఆహ్వానించాడు. ఇంటిలో గోడల మీద జీసస్ ఫోటోలున్నాయి. ఆ పక్కనే హిందూ దేవుళ్ల ఫోటోలు వేలాడుతున్నాయి. అందులో పెద్దది సత్యసాయిబాబా ఫోటో. తాను కొంచెం తెలుగు తెలిసిన వాడినే అన్నాడు. మా అమ్మ తెలుగే అన్నాడు. అతని మాటల్లో ఎక్కువగా ఇంగ్లీషు, స్పెయిను దొల్లుతున్నా దాన్ని సరిదిద్దుకుంటూ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నరసులు రామయ్య ఇల్లు చాలా పెద్దది. గుమ్మంలో అతని భార్య మాకు నమస్కారం పెట్టి ఆహ్వానించింది. ఆమె క్రిస్టియన్, పేరు దీది అట. లోపల హాల్లో ఓ పక్కన మంచం మీద ఓ ముసలామె తెల్లటి చీరలో పడుకుని ఉంది. ఆమెకు అప్పటికి 90 ఏళ్లట. జుట్టు పండిపోయింది, రాలిపోయింది. ఉన్న వెంట్రుకలతోనే చిన్న ముడి వేసుకుంది. నోట్లో పళ్ళు అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నాయి. అది మా అమ్మ నరసమ్మ అన్నాడు రామయ్య. గట్టిగా పిలిచి లేపాడు. కళ్ళు తెరిచి చూసిందామె. చుట్టూ చూసి కొడుకు వైపు చూసింది. ఏమిటి అన్నట్టు. తెలుగువారు వచ్చారు అన్నాడు. ఓవులు అంది బొక్కినోటితో. సరిగ్గా కూర్చో తల్లి అన్నాను నేను. అంతే. తల్లి అన్నావా బావు? ఎవరు బావు తమరు అంది చిన్నగా నవ్వి. ఆ బోసి నోట్లోంచి మాటలు రావడం కష్టమయ్యాయి. కాని ఆ పిలుపులో ఆత్మీయత గొప్పది. నా జన్మకింకా ఓవులు నన్ను తల్లి అని పిలుస్తారనుకోలేదు. చేతిని బుగ్గన రాసుకుంటూ అంది. ఎంత అదృష్టం బావు, నాను చచ్చిపోయేనోగా తెలుగు మాట ఇంటాననుకోనేదు బావు. మా ఓడు అమ్మ అంటాడు గాని అంతా ఏదో భాష. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కూకోండి బావు అంది. అంతా విశాఖపట్నం యాస. ఆమె వెనక ఉన్న తలగడను సరిచేసి ఆ మంచం మీదే ఆమెకు దగ్గరలో నేను కూర్చున్నాను. నాతో వచ్చిన మరో మిత్రుడు రామయ్య కుర్చీల్లో కూర్చున్నారు. చీర సర్దుకుంటూ ఏదో గుర్తు చేసుకుంటూ తన గురించి చెప్పడం మొదలెట్టింది. మాది అనకాపల్లి దగ్గర శంకరన్ రేబాక. మా అయ్యకు అరెకరం భూమి ఉండేది. అందులో చెరకు, వరి వేసేవాడు. మాకేం నోటు లేదు. ఊరందరూ మావోళ్లే. దాంతోనే సరిపుచ్చుకునేవాళ్ళం. నాకు 10 ఏళ్లు వచ్చేసరికి
మా అమ్మ చచ్చిపోయింది. మా అయ్య మళ్ళీ పెళ్ళాడినాడు సుంకరమెట్టు గుడికాడ. ఆ అమ్మ నన్ను ముందు బాగానే చూసుకునేది. మరి దానికేం వచ్చిందో గాని బాబూ, నన్ను చిత్రహింసలు పెట్టడం మొదలెట్టింది. మా అయ్యకి చెప్పింది కావాలా. సేలోంచి రాగానే మంచి చెడ్డ చూసుకోకుండా నన్ను బాధేసేవాడు. అలా నాకు 13 ఏళ్ళు వచ్చాయి. నాకు దినాం ఏడుపే. దగ్గర్లో మా పెద్దమ్మ ఉండేది గాని ఆళ్ళని ఖాతరు చేసేది కాదు నా సవత్తల్లి. ఎటన్నా పోదామంటే నాకే ఊరు తెలీదాయే. ఈ అదను చూసేడు కావాలా. మా ఊళ్ళో చెక్క పని చేసే కంసాలి గుంటడొకడు. ఆడెప్పుడూ దేశాలంట ఉండేవాడని చెప్పుకునేవారు. ఆడ 6 నెలలు మా ఊళ్ళో ఉంటే గొప్పే. నూకాలమ్మ గుడికాడ కాంజెట్టు ఉంటే దాని మొదట్లో కూకొని ఏడుస్తున్నాను. ఆ పొద్దు ఈడు నా పక్కకి చేరి ఆ కబురు ఈ కబురు చెప్పి విశాఖపట్నం అలాగుంటది ఇలాగుంటది అనేసి, నువ్వెందుకే ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు? మీ అయ్య నా కొడుకు, మీ అమ్మకు 4 తగలనీయడం మానేసి, అది సరేగాని విశాఖపట్నం రేవులో నుండి మంగళారం రంగానికి ఓడ బయలుతుంది. మన ఊరోళ్ళు సబ్బారపోళ్ళు చాలామంది బయలుదేరుతున్నారు. మనము పోదారేటి, బోల్డు డబ్బు తెచ్చుకోవచ్చు అన్నాడు. నాకు ఏడుపు పోయి సంతోషం వేసింది. ఆ రోజుల్లో మా ఊరు ఆ చుట్టుపక్కల ఊరోళ్ళు చాలా మంది రంగం పోయి బోల్డు డబ్బు తెచ్చుకునేవాళ్ళు. సబ్బారం సింహాచలం నాయుడు రంగానికి కర్ర వ్యాపారం చేసేవోడని చెప్పేవోరు. ఆడిల్లంతా బంగారమేనట. నాకు ఆశ పుట్టేసింది. అయితే ఎలదాం అన్నాను. పోదాం. మీ బాబుతో ఈ మాట చెప్పకు. జతగుడ్డలు మూటగట్టు చాలు. టిక్కెట్టు నేను కట్టుకుంటాను. వచ్చి సంవత్సరం పైడితల్లమ్మ పండక్కి వచ్చేద్దాం. బోల్డు డబ్బులతో వద్దాం అన్నాడు. నాకు ఇంకా ఆశ పుట్టేసింది. విశాఖపట్నం వెళ్ళే బస్సు ఎక్కేశాం. ఆ విశాఖపట్నంలో 2 రోజులు గెంజినీళ్లు తాగి ఓ అరుగు మీద దొర్లుతుంటే మరో 2 లాక్కొచ్చాడీడు. ఆళ్ళు రేబాకోళ్ళు, మా పక్క ఊరోళ్లే. ఆ సాయంకాలమే ఇంకా చీకటి పడేనేదు. ఓడెక్కేశాం. ఓడ బయలెళ్ళింది. ఈడు కనబడలేదు. వీళ్ళని అడిగితే అల్లా పక్కన కూకున్నాడన్నారు. తీరా చూస్తే ఈ ఓడ రంగం వెళ్ళదంట, అదేదో దేశం పోతాదంట అని చెప్పారు. నాకు ఏడుపు వచ్చేసింది. ఓడలో ఆ పక్కన ఈ పక్కన కొంతమంది ఆడోళ్ళున్నారు. వాళ్లను అడిగితే ఏదేదో చెప్పారు. అన్నట్టు అందులో ఓ బాపన మనిషి ఉన్నాడు. ఏ ఊరు మీది అని అడిగితే వడ్డాది అన్నాడు. సరే, అంతా మనోళ్లే కదా అని పల్లకున్నాను. ఇక్కడకు రావడానికి 4 నెలలు పట్టింది బాబు. ఓడంతా పొగ. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పడుకోవడమే. అప్పుడప్పుడు అందులో తెల్లదొరలు కనబడేవారు. ఎటుపోతున్నామో తెలిసేది కాదు. నేను మధ్యలో ఆమెను ఏ ప్రశ్నలు వేయలేదు. రామయ్య అలా తల్లివైపు చూస్తున్నాడు. ఆమె గుర్తు చేసుకుంటున్న సంగతులు మర్చిపోతుందేమో అని కాబోలు. ఓడలో పొరపాటున ఎక్కావు, ఇక్కడికి ఎలా వచ్చావో చెప్పు అని రామయ్య కొంచెం ఇంగ్లీషులోనూ కొంచెం తెలుగులోనూ తన తల్లిని అడిగాడు. చెప్తోంది కదా, ఇంతకన్నా ముఖ్య విషయాలు ఉన్నాయా అనుకున్నాను. ఆమెనే చూస్తూ ఆలోచిస్తున్నాం. నేను నా మిత్రుడును. ఓడ ఎక్కినాను అని చెప్పాను కదా బాబు అంది. అవును తల్లి, ఆ ఓడ పొగలో 4 నెలలు గడిపావు అన్నాను. అవును బాబు, ఆళ్ళెట్టిన కూడు నాకు పడనేదు. గెంజి కూడు. చివర్లో అంబలి పోసేవారు. నాకే కాదు, చాలా మందికి పడనేదు. విరోచనాలు పట్టుకున్నాయి. ఆ వెనక వాటంతట అవే తగ్గిపోనాయి. అయితే ఒకళ్ళిద్దరు ఆళ్ళెట్టిన కూడు పడక చచ్చిపోనారంట. వాళ్ళని సముద్రంలోకి తోసివారంట. మరెక్కడ కాలుస్తారు చెప్పండి? ఇక చూసుకోండి బాబు, 4 నెలలు ఈ ఓడలో అయిపోతుంది కదా. ఎక్కడికి పోతున్నామో తెలీదు. నాను చిన్నదాన్నని ఏడిసినా పెద్దోళ్ళందరూ కూడా ఏడిసేవారు. ఎవరికీ ఏమీ తెలీదు. తెల్లోళ్ళని అడుగుదామంటే భాష తెలీదు. కొంతమంది నల్లోళ్ళు ఉండేవారు. వాళ్ళెప్పుడూ మా ఏపు అలా చూసేవారు. వాళ్ళని అడగలేకపోయేవాళ్ళం. ఆ వెనక తెలిసింది వాళ్ళు మాకు కాపలా అంట. సరే, ఓడ దిగేం బాబు. మా కష్టాలు మొదలయ్యాయి. చాలా కష్టపడ్డాం బాబు. నాకు వ్యవసాయం చేతనైంది కాబట్టి పర్వాలేకపోయింది. రాత్రింబవళ్ళు పనే పని. పగలంతా పనిచేసి ఆడిచ్చిన అంబలి తాగి ఆడు పడుక్కోమన్న సీకటి కొట్లో తొంగోని తెల్లారేసరికి ఆడు ఊల వేస్తే లేచిపోయేవాళ్ళం. లేకపోతే ఆ నల్లనోళ్ళు కొరడాలతో కొట్టేసేవారు. దాన్నిండా మేకులు, రక్తాలు కారిపోయేవి. అలా బీహారీ ఓళ్ళు చాలా బాధలు పడ్డారు. ఆనకెప్పుడో కరెంటు దీపాలు పెట్టారు. పెద్ద గుమ్మాల ఇళ్ళు ఇచ్చారు. కొంచెం బత్తెం ఇచ్చారు. ఇక్కడి ఈ మెతుకులే దేవుడు రాసిపెట్టాడని తలుసుకునేదాన్ని. మరి ఆధారమేది? ఏటి చేస్తాం? అయితే ఒంటికి వయసొచ్చింది.
పెళ్ళాడదామంటే సరైనోడు ఎవడూ దొరకలేదు. నల్లోణ్ణి నమ్మలేం. నాను ఆ విషయంలో కొంచెం గట్టిగానే ఉండేదాన్ని. అందుకని ఓడు గబుక్కున దగ్గరకొచ్చి ఓడు కాదు. తెలుగోడెవడన్నా దొరుకుతాడేమోనని చూశాను. కాని చూసి ఓ మలయాళపోణ్ణి పెళ్ళాడాను. మంచోడే, కష్టము సుఖము చూసేవాడు. ఇదిగో ఈయన్ని కన్నాను అంటూ కొడుకు వైపు చూసింది. మా నాన్న పేరు రామయ్య. ఆ పేరే ఈడికి పెట్టుకున్నాను. ఈడి పెరిగి పెద్దవుతుంటే మనది ఇండియా, మనం తెలుగోళ్ళం అంటే ఈడికి చెడ్డ కోపం వచ్చేసేది. అదెక్కడో ఏమిటో తీసుకెళ్ళావు అనేవాడు. చదువుకున్నాడు, అంతా ఇంగ్లీషే. క్రమేపీ ఆ తెల్లోళ్ళు పోనారు, నల్లోళ్ళు పోనారు. నరసమ్మ ఒంటి మీద చీరతో పెదాలు తుడుచుకుంది, వేళ్లతో జుట్టును సర్దుకుంది. మీతో వచ్చిన ఆ వడ్డాది బాపనాయన గురించి చెప్పలేదు అన్నాను నేను. నరసులు రామయ్య చిన్నగా నవ్వి, ఈ పక్క ఇంట్లో ఉండేవారు అన్నాడు. అవును బాబు, ఆ బాబు చాలా కష్టపడ్డాడు. రైతోడిలాగే సెరుక్కట్ట మోసేవాడు. నెత్తిమీద ఎంట్రుకలు లేకుండా గుండు సహించుకునేవాడు. నీళ్లు దొరికితే చాలు తానం చేసి సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకునేవాడు. ఆ బాబు 1-2 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు. ఆ బాబుకి వయసు వచ్చింది కదా బాబు. మరిక్కడ బాపనమ్మ ఓళ్ళున్నారు. మేం ఓడ ఎక్కేసరికి 6 గెడ్డాలు మీసాలున్నాయి. చివరికి క్రియోల్ కిరస్తానీ పిల్లని పెళ్ళాడాడు. ఎక్కడ ఆడాడో తెల్దు. లేపుకు వచ్చేశాడన్నారందరూ. అయినా దాని చేతికూడు తినేవాడు కాదంట. అదా పక్కన సేపా మాంసం వండుకుంటే మరో పక్క ఈయన పొయ్యి పెట్టుకుని పప్పుకూడు వండుకునేవాడంట. అయినా దానితో 2 ఆడపిల్లల తండ్రయ్యాడు. అయితే ఆ కిరస్తానీ పెళ్ళం ఇతని గుడ్డలు ఉతికి ఇల్లంతా శుభ్రం చేసేదంట. ఇంట్లో దీపం పెట్టుకోవాలంటే గుడ్డముక్కతో ఒత్తి చేసి నూనె పోసిన ప్రమిద సిద్ధం చేసేదంట. అవును అన్నాడు రామయ్య. తల్లి మాటలు నిజమే అన్నట్టు. మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడేవాడు. ఇద్దరూ కలిస్తే ఇండియా ఇండియా అనేవారు. అతని పెద్దమ్మాయి సంగతి తెలియదు. చిన్నమ్మాయి మీ హాస్పిటల్ మెయిన్ కుక్గా పనిచేస్తోంది. తెలుగు మాట్లాడుతుంది. నేను బామ్మర్ల అమ్మాయిని అంటుంది. మీరెప్పుడైనా చూడొచ్చు. ఆ పంతులు చనిపోయి 10 ఏళ్లై ఉండొచ్చు అన్నాడు రామయ్య. నరసమ్మ చేతులు 2 నా చేతుల్లోకి తీసుకుని, తల్లి నిన్నిబ్బంది పెట్టానా అన్నాను. అయ్యో లేదు బాబు. ఎంత మాట. ఆమె కళ్ళు మళ్లీ తడిసిపోయాయి. మేము రామయ్య దగ్గర సెలవు తీసుకుంటూ నిలబడ్డాం. మా అమ్మ మన ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చిందని, అక్కడ తెల్లదొరలు ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారని నలుగురు చెబుతుంటే ఆనందపడిపోయేది. నేను ఆ రోజుల్లో స్కూల్ బాయ్ని. ఇక్కడ ఇండియన్స్ కలిస్తే ఆ విషయమే పెద్దగా చెప్పుకునేవారు. మన దేశం వాళ్ళు ఓడ పంపుతారని, అందరం అందులో వెళ్ళిపోతామని ఒకరితో ఒకరు చెప్పుకునేవారు. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. అలాంటి ఓడ రాలేదు. మా అమ్మ ఇండియా ఇండియా అన్నప్పుడు నేను చికాకు పడేవాణ్ణి. ఇదే మన దేశం అనేవాణ్ణి. మా అమ్మ నవ్వుకునేది అన్నాడు వినయంగా. నర్సమ్మ ఏడుస్తూనే ఉంది. నేను నా మిత్రుడు అక్కడి నుండి సెలవు తీసుకున్నాం. ఇది నా అనుభవం. ఇది జరిగి చాలా సంవత్సరాలైంది. నర్సమ్మ చనిపోయి ఉంటుంది. ట్రినిడాడ్ తర్వాత అమెరికాలో 6 నెలలు, మరో 6 నెలలు శ్రీలంకలోనూ ఉన్నాను. అంతే. అక్కడ చెప్పుకోదగ్గ అనుభవాలు లేవు. ముకుందన్ నవ్వుతున్నాడు. మాతృదేశం, ఆ మట్టి పరిమళాలు గొప్పవి అన్నాడు. నేను అవునన్నాను. నా అనుభవాన్ని ముందే వివరించాను కాబట్టి. కథ సమాప్తం.